స్టాక్ ప్రైసెస్ ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి అనే ఐడియా ఉందా? ఆర్ ఈ స్టాక్ ప్రైసెస్ పెరుగుతాయా తగ్గుతాయా అని ముందే తెలుసుకోవచ్చా అని అనిపించిందా? ఈ వీడియో మీకోసమే, ఎండ్ వరకు కంపల్సరీగా చూడండి. అందరికీ నమస్తే. ట్రేడింగ్ ఇన్ తెలుగుకి వచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు మనీ. ఈరోజు మన వీడియోలో అసలు స్టాక్ ప్రైసెస్ ఎందుకు మూవ్ అవుతాయి, డిమాండ్ సప్లై అనే ఈ రెండు వర్డ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఇవి మన ప్రైస్కి ఎలా కనెక్టెడో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ డిమాండ్ సప్లై అనే వర్డ్స్ తెలుసుకుందాము. డిమాండ్ అంటే డిజైర్ ఆర్ నీడ్. అంటే ఇప్పుడు మీకు ఏదైనా కావాలి అనుకునేది మీ డిజైర్, ఆర్ మీకు ఏదైనా అవసరం అనేది మీ నీడ్. సో డిమాండ్ అంటే మనకి ఏదైనా కావాలన్నా, మనకి ఏదైనా అవసరం ఉన్నా దాన్ని డిమాండ్ అంటాము. అలాగే సప్లై అంటే మనకు కావాల్సింది వేరే వాళ్ళ దగ్గర ఉంటే, ఇప్పుడు ఒకవేళ మనకి ఒక బ్రెడ్ ప్యాకెట్ కావాలనుకోండి, ఆ బ్రెడ్ ప్యాకెట్ ఒక కిరాణా స్టోర్ దగ్గర ఉంటుంది. సో వాడి దగ్గర ఉన్నది సప్లై, మనకు కావాల్సింది డిమాండ్. సో ఈ డిమాండ్ సప్లై ఈ ప్రైసెస్కి ఎలా కనెక్టెడ్ ఇది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాకు రేపు బ్రెడ్ ప్యాకెట్ కావాలి, నేను వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కుంటా. అదే కిరాణా షాప్లో లేటెస్టే వాడి దగ్గర 10 బ్రెడ్ ప్యాకెట్స్ ఉన్నాయి అండ్ 5 మెంబర్స్ ఉన్నారు. సో మనిషికి ఒక బ్రెడ్ ప్యాకెట్ జనరల్లీ కొనుక్కుంటారు. సో 5 మెంబర్స్కి కావాల్సినంత బ్రెడ్ ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా, 40 రూపీస్ అంటున్నా ఒక బ్రెడ్ ప్యాకెట్, నేను 38కే ఇచ్చేసే, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి సో అని చెప్పి 38 రూపీస్ కోట్ చేస్తాను నేను. సో ఎందుకు కోట్ చేసినా, మనం కొనేవాళ్ళు 5గురే ఉన్నారు, 10 బ్రెడ్ ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి, అంటే మనకు కావాల్సింది డిమాండ్ కంటే వాడి దగ్గర ఉన్న సప్లై ఎక్కువ ఉంటే బయ్యర్ ప్రైస్ కోట్ చేస్తాడు. సో జనరలీ సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే ప్రైసెస్ తగ్గుతాయి ఆర్ ఎక్కువ కొనుక్కుంటాం. సో డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉండడాన్ని సర్ప్లస్ అంటారు. ఇదే ఎగ్జాంపుల్లో ఒకవేళ వాడి దగ్గర బ్రెడ్ ప్యాకెట్స్ తక్కువ ఉండి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉంటే ఆఫ్కోర్స్ వాడు ప్రైస్ కోట్ చేస్తాడు, సెల్లర్ ప్రైస్ కోట్ చేస్తాడు. సో 40 రూపీస్ ఉన్నది వాడు 45 కూడా అమ్మొచ్చు. నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు, నచ్చని వాళ్ళు ప్రైస్ ఎక్కువ ఉందని వెళ్ళిపోతారు, కానీ ప్రైస్ మాత్రం పెరుగుతుంది. సో ఎప్పుడైనా సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ పెరుగుతుంది. దీన్ని షార్టేజ్ అంటారు. ఎందుకంటే 10 మందికి బ్రెడ్ ప్యాకెట్స్ కావాలి కానీ కొన్ని బ్రెడ్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో షార్టేజ్ ఉన్నప్పుడు ప్రైసెస్ పెరుగుతాయి అండ్ అట్ ద సేమ్ టైం సర్ప్లస్ ఉన్నప్పుడు ప్రైసెస్ తగ్గుతాయి. సో ఇది ఎందుకు స్టాక్ మార్కెట్కి ఇంపార్టెంట్ అంటే, స్టాక్ మార్కెట్లో కూడా దేనికైనా ఏదైనా స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అంటే డిమాండ్ ఉండాలి. మరి ఆ స్టాక్ ప్రైస్కి డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే, ఆ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తే ఆ స్టాక్ ప్రైస్కి డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ సప్లై వల్లనే స్టాక్ ప్రైసెస్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతాయి. సో ప్రైసెస్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంటాయి. కాకపోతే స్టాక్ మార్కెట్లో అవి ఎట్లా అబ్జర్వ్ చేయాలి ఆర్ అవి ఎట్లా కనిపిస్తాయి అండ్ మార్కెట్ డెప్త్ అని ఒకటి ఉంటుంది స్టాక్ మార్కెట్లో, అది చూస్తే అసలు యాక్చువల్ డిమాండ్ సప్లై ఎట్లా ఐడియా రాదు. చాలామంది అనుకుంటారు మార్కెట్ డెప్త్ చూస్తే డిమాండ్ సప్లై ఐడియా వస్తుందని. అది ఎట్లా, ఆ మిత్ని బస్ చేద్దాం. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు స్టాక్ మార్కెట్లో ఈ చార్ట్స్ యూజ్ చేసి డిమాండ్ సప్లై జోన్స్ ఎట్లా కనుక్కోవాలో ఒకసారి చూద్దాము. జనరల్లీ ఏంటంటే డిమాండ్ కానీ సప్లై కానీ, ఇప్పుడు డిమాండ్ ఉందంటే అక్కడ నుంచి అందరు కొంటున్నారు అని అర్థం. సో ఇప్పుడు డిమాండ్ ఉంది అంటే, ఇప్పుడు మీరు ఈ చార్ట్ చూసినట్టయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ జోన్కి ప్రైస్ వచ్చి 2 టైమ్స్ టచ్ చేసి వెళ్ళిపోయింది. సో ఇక్కడ డిమాండ్ ఉందని అనుకోవచ్చు, ఎందుకంటే ఆ ప్రైస్ కంటే కిందికి వెళ్ళట్లేదు అండ్ అక్కడ టచ్ అయ్యి అక్కడ వరకు వచ్చాక అందరూ ఎక్కువ మంది కొనుక్కుంటున్నారని అనుకోవచ్చు, అందుకే ప్రైస్ పడట్లేదు. ఇది మీరు ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ నుంచి ప్రైస్ పెరుగుతూనే ఉంది. సో 25th జూన్ రోజు ప్రైస్ ఇక్కడ నుంచి పెరిగి 26th జూన్ అక్కడ 21,000 వరకు వెళ్ళి మళ్ళీ ఈ ప్రైస్కి వచ్చింది. ఓకే, సో ఇక్కడ డిమాండ్ ఉంది అని అనుకోవచ్చు. సో మీరు నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఓకే ప్రైస్ మళ్ళీ ఇక్కడ వరకు రావట్లేదు అంటే ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవచ్చు. అట్లా మీరు ఎట్లా ప్లాన్ వేసుకుంటే అట్లా. ఇక్కడ చూస్తే ప్రైస్ మళ్ళీ 2 టైమ్స్ ఇక్కడ ఈ లెవెల్కి వచ్చి పైకి వెళ్ళింది ప్రైస్. సో ఇక్కడ డిమాండ్ ఉంది అనుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ డిమాండ్ జోన్ ఇక్కడ మళ్ళీ ఉంది అనుకోవచ్చు. సో అట్లా మల్టిపుల్ టైమ్స్ మీకు కనిపిస్తుంటాయి. కాకపోతే ఏంటంటే మీకు ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది అనుకోవద్దు. అప్పుడప్పుడు ఈ డిమాండ్ జోన్ కిందికి వచ్చి కూడా ప్రైస్ పైకి వెళ్ళొచ్చు. జనరలీ ఈ డిమాండ్ జోన్స్కి సపోర్ట్ అని కూడా అంటారు. సో ప్రైస్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది అంటే అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది అని అర్థం. సో ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ప్రైసెస్ అక్కడ నుంచి బౌన్స్ అయిపోతాయి. సో అట్లనే మనం సప్లై జోన్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ సప్లై జోన్ ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, ఇక్కడ ఈ జోన్ క్రాస్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఇంకొకసారి ప్రైస్ ఇక్కడికి వచ్చి తగ్గితే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది దట్ ఇది ఒక సప్లై జోన్ అనుకోవచ్చు. సో అట్లా మీకు ప్రైజెస్ ఒక
లెవెల్స్ నుంచి బౌన్స్ అవ్వడం కానీ అండ్ ఒక లెవెల్స్ నుంచి పడిపోవడం కానీ క్లియర్ కట్గా మీకు డిమాండ్ అండ్ సప్లై జోన్స్ కనిపిస్తుంటాయి. మరి ఈ మధ్యలో ఎట్లా ట్రేడ్ చేయాలి అంటే వాటికి వేరే స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ట్రేడ్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కదా, ఇది ఇప్పుడు ఈ ప్రైస్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిపోయింది, ఇట్లా ట్రేడ్ చేస్తారు. సో ఇది ఒక సప్లై జోన్ అనుకోవచ్చు, కానీ ఆ సప్లై జోన్ దాటి ప్రైస్ పైకి వెళ్ళింది అంటే ఇంకెక్కువ డిమాండ్ ఉన్నట్టు దాని అర్థం. సో అట్లా మీరు కంటిన్యూస్గా జోన్స్ గీసుకొని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. దట్స్ వన్ వే ఆఫ్ ట్రేడింగ్. ఇప్పుడు మీరు ఏ బ్రోకర్ ఓపెన్ చేసినా, ఏ స్టాక్ చూసినా ఇక్కడ మీకు మార్కెట్ డెప్త్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మార్కెట్ డెప్త్, ఇది ఇది క్లిక్ చేస్తే మీకు ఎంతమంది అసలు బై ఆర్డర్స్కు సెల్ ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి, 5 లేటెస్ట్ ఆర్డర్స్ ఆర్ 5 క్లోజెస్ట్ ఆర్డర్స్, అంటే ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్కి క్లోజెస్ట్ ఆర్డర్స్ ఏందో ఇక్కడ కనిపిస్తాయి. సో ఇవి చూసి ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే టోటల్ క్వాంటిటీ 3,71,000 బయింగ్ క్వాంటిటీ ఉంది, సెల్లింగ్ క్వాంటిటీ 1,25,000 ఉంది. ఇది చూస్తే ఓకే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, సో డిమాండ్ ఎక్కువ ఉంది అని అనుకోవచ్చు. కానీ ఇది రియల్ కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు మీరు చూడండి, ఇక్కడ డిస్క్లోజ్ క్వాంటిటీ అని ఒకటి వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆర్డర్ కొంటున్నాను, లేటెస్ట్ నేను ఇక్కడ 1,000 షేర్స్ పెట్టిన, 1000 షేర్స్ పెట్టి ఇక్కడ 10 అని కూడా పెట్టవచ్చు. అంటే మీరు కొనేది 1000 షేర్స్ అయినా మీరు ఎంత డిస్క్లోజ్ చేస్తున్నారు అనేది చూపించుకోవచ్చు. అది అక్కడ కనిపించదు. అండ్ ఆల్సో ఇది కాకుండా మార్కెట్లో ఈ మార్కెట్ ఆర్డర్ అని ఒకటి ఉంది, చూస్తున్నారా మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా మార్కెట్ ఆర్డర్ అని. ఈ మార్కెట్ ఆర్డర్ ఏంటంటే అసలు వీళ్ళు ఇమ్మీడియట్గా మార్కెట్కి వచ్చి ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. ఇక్కడ కనిపించే లిస్ట్ అంతా ఏంటి, మీకు ఆల్రెడీ లైన్లో నిల్చొని మేము ఈ ప్రైజెస్కి కొనుక్కోవాలి అమ్మాలి అని అనుకునే వాళ్ళు. వీళ్ళ ప్రైజెస్ ఎగ్జిక్యూట్ అయినా కాకపోయినా మార్కెట్ ఆర్డర్స్ పెడితే వాళ్ళ ప్రైజెస్ కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతాయి. వీళ్ళు మార్కెట్కి ఇమ్మీడియట్గా వచ్చి మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. సో ఈ మార్కెట్ ఆర్డర్స్ ఎఫెక్ట్ మీకు ఎప్పటికీ కనిపించదు మార్కెట్లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మేజర్ ప్రైస్ మూమెంట్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారా, ప్రైస్ ఇక్కడ జంప్ అయిపోతుంది కొన్ని జోన్స్ నుంచి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీట్గా ప్రైస్ పడిపోయింది, మళ్ళీ ఇక్కడ వరకు రాలేదు. మీరు ఏ క్యాండిల్ చూసినా ఇక్కడ వరకు మళ్ళీ ప్రైస్ రాలేదు. సో ఇట్లాంటి జోన్స్లలో ప్రైసెస్ జంప్ అవుతాయి. అవి ఎందుకు అవుతాయి అంటే మార్కెట్ ఆర్డర్స్ వల్ల అవుతాయి ప్రైసెస్ జంప్స్. సో ఇవి చూసి నేను డిమాండ్ సప్లై జోన్స్ డిసైడ్ అవుతాను అనుకోవడం కొంచెం పొరపాటు అవుతుంది, బిగినర్స్ చేస్తారు. కంపల్సరీ మీరు చార్ట్ బేస్ మీద ట్రేడ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం చార్ట్ బేస్ మీద ట్రేడ్ చేస్తూ మీకు స్టాప్ లాస్ ఉండాలి. సో డిమాండ్ సప్లై నేను మార్కెట్ డెప్త్ చూసి డిసైడ్ అవుతాను అనుకోవడం కొంచెం పొరపాటు అవుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదైనా క్వశ్చన్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చార్ట్స్ చూస్ చేసి ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి